ఇది నాడీపతి వ్యాలీ మనం బ్రీడ్ చేసే గిత్తలను మీకు ఇప్పుడు పరిచయం చేస్తా. ఇది ఒరిజినల్ పొంగునూరు గిత్త అండి. దీని పేరు కిట్టయ్య. దీని వయసు 4 ఇయర్స్. దీని జనరేషను P84 సన్ అండి. దీని మదర్ 7 జనరేషను, ఫాదర్ సైడ్ అంతా కూడా ప్యూర్ పొంగునూరు బ్రీడ్ అండి. ఇది రెండవదండి. ఇది ఎరుపు గోధుమ రంగులో ఉందండి. ఇది కూడా ఒరిజినల్ పొంగునూరే, కానీ దాని మీద హైట్ తక్కువ అండి, ఇంకా డ్రాఫ్ట్ ఎక్కువ మాట. ఇది P32 జనరేషన్ అండి. దీని పేరు మల్లు. దీనికి కూడా మంచి బ్రీడ్ వస్తుందండి. ఇదిగోండి లెంత్, తోక, కొమ్ము, అలాగే హంపు అంతా క్వాలిటీస్ అంతా కూడా పొంగునూరు బ్రీడ్ మాట, ఒరిజినల్ పొంగునూరు అండి. ఇంకా మూడవది, ఇది మన దగ్గర పుట్టిందండి. స్టార్టింగ్ కన్నయ్య దీని పేరు. ఇండియాలోనే టాప్ మోస్ట్ బుల్ అండి. వెటనరీ డాక్టర్సే కాదు, ఎంతోమంది సైంటిస్టులు కూడా నెంబర్ 1 బుల్ అని దీన్ని సర్టిఫైడ్ ఇచ్చిన బుల్ అండి. ఇది దీని లెంత్, మెజర్మెంటు ఇదంతా కూడా ఏన్షియంట్ బ్రీడ్ అండి. మనకి P21 జనరేషన్ కింద వస్తుందండి. ఇది టాప్ క్వాలిటీ అండి. దీని మిల్క్ కూడా మనకి 2 నుంచి 4 లీటర్ల మధ్యలో ఉంటుందండి దీని బ్రీడ్ మిల్క్. దీనికి చూడండి వంపు, చూడండి ఎదరు ఎత్తు ఉండి మోపురు ఉండి వెనక్కి వచ్చినప్పటికీ కొంచెం డౌన్ అవుతుంది. చూడండి, చూసారా, ఇది తోడ ఇలా అతుక్కుపోయి ఉంటుందండి. ఒరిజినల్ పొంగునూరుకి ఎప్పుడు కూడా తోడ అతుక్కుపోయి ఉంటుందండి. అంటే ఏదైనా తోడ బాణంలా ఉంది అంటే అది ఒరిజినలే కాదండి. ఎప్పుడు కూడా ఇలా అతుక్కుపోయి ఉండాలండి పిక్క. ఇలా లెంత్ కూడానండి చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది ఒరిజినల్ పొంగునూరు అండి. మరి ఇది ఇది మీనేచర్ అండి. ఇలా ఇది మీనేచర్ బుల్ అండి. షణ్ముఖ్. ఇది 4 ఇయర్స్ దాకా ఉంటుందండి వేజ్. ఇది మినీ సైజ్ మటన్. మీనేచర్ బ్రీడ్. మీనేచర్ కౌస్ మాత్రమే దీన్ని క్రాసింగ్ చేయడం సరిపోతుంది. ఆటోమేటిక్గా దానికే ఇది ఫిట్ అవుతుందండి. ఇది బాగా పొట్టి 2 అడుగులండి యావరేజ్, దగ్గరగా రమారమి. చూడండి, దీనికి బ్యాక్ షేప్ అంతా కూడా లెంత్, తోక అవి కూడా మీకు వెనకాల పిక్కలు. ఇంకోటి మీనేచర్ బుల్ని పరిచయం చేస్తా. ఇది కూడా మీనేచర్ అండి. మీనేచర్ కపిల్ రంగులో ఉన్న బుల్ అండి. దీని వయసు కూడా 1.5 ఇయర్. ఇది కూడా క్రాసింగ్ రెడీ అవుతుందండి.